సైకిల్ దొక్కంట్రా. సో గాయస్ మేము సైక్లింగ్కి వచ్చినాం అంతే. అయ్యో ఇది ఇట్లానే ఉంది అప్పటి నుంచి. పోతూనే ఉన్నాం చేతులు అయితే పెట్టనే లేదు. నేనైతే మొత్తం ఈ ఒక చేతితోటేమో లాగింగ్, ఇంకో చేతితోటేమో నార్మల్గా అటు ఇటు దొక్కుతున్నా అంతే. కానీ ఈ రోడ్ ఫీలింగ్ వస్తుందప్ప. సో బేసిక్గా ఐడియా ఎందుకు ఆగినామంటే చైన్ పోయింది, సైకిల్ బ్రేక్ డౌన్ అయింది మా నోటిది. ఇది నా సైకిల్, మా అగసేగాడు బాత్రూమ్ పోతుంది. ఇది అట్లనే, ఇది అగసేగాడు సైకిల్. ఇక మా నోటి చైన్ పోయింది, పాపం బుర్ర పాడైపోయింది. అడిగింది అర్థమైతే లేదు. సార్ రోడ్ చూసుకోను ఒకసారి. రోడ్ సైకిల్ అంతా సెట్ అయిపోయింది మా నోడు బాత్రూమ్ కూడా వేసిండు. మళ్ళీ రోడ్ మధ్యలో ఫోటోలు దిగుతా అంటుండు. కానీ మధ్యలో ఇక మేము ఆపేసినాం, మళ్ళీ దిగాలి ఒకసారి. బేసిక్గా చూడడానికి హైవే లాగా ఉంది, కానీ ఇది హైవే కాదు. మా వాడు బాత్రూమ్ మళ్ళీ వస్తున్నట్టుంది ఇంటికి అగస్త్యగాడికి. సో మళ్ళీ వస్తుండు. ఇది హైవే అయితే కాదు, ఇది సర్వీస్ రోడ్. కానీ పక్కన ఓఆర్ఆర్ పైన బండ్లు పోతుంటాయి, పైన చెట్లటం ఉన్నాయి. ఈడనైతే క్లియర్ వ్యూ. మా నోడు వెనకాలనే అయిపోయిండు. చైన్ పడుతుందని మెల్లగా దొరుకుతుంది సైకిల్. అంతే కదా అదికి అప్పుడే వేస్తలేడు. మెల్లగా పిల్లలారా స్మాల్ వెల్ ఓవర్ హియర్. వావ్, ఇట్స్ సో అమేజింగ్. అవి రికీ లడ్డు ఎక్స్పీరియన్స్ ఒకసారి మాట్లాడాలి లడ్డు. guys so finally got chased. Yes, we are back again with crazy content. Yeah, bye guys. వాళ్ళు చూసినట్టు సైకిల్ కోసం కొట్లాడుతున్నారు. ఏం చేయాలి ఒక్క సైకిల్ కోసం ఇద్దరు కొట్లాడుతున్నారు. పాపం ఈ సైకిల్ సైట్ చిన్న ఉంది, తొక్కనికి వస్తలేదు. చాలా ఇబ్బంది మంచోడు గాయ్స్. నాకు ఈ ఫిల్టర్ నచ్చింది, అందుకని వాళ్ళని వీడియో తీయబోతున్నా. బేసిక్గా అగస్త్య అన్నట్టు నాకు ఫిల్టర్ నచ్చింది. ఫిల్టర్తో పాటు ఇక వీడియోస్ ఏవైతున్నాయో మొత్తం యూట్యూబ్లోనే వేస్తాను. ఇది మీరు చెత్త అనుకోండి, ఏమని అనుకోండి, నాకైతే స్టోరేజ్ అయితే మిగులుతుంది. యూట్యూబ్లో వేస్తే యూట్యూబ్ స్టోరేజ్ ఏం తీసుకోదని తెలుసు. సో మనం అన్నీ ఇట్లా చిన్న వ్లాగ్స్, బేసిక్గా నా వ్లాగింగే రాదు, ఏదో చేస్తున్నా. మేబీ మీరు చూడండి. అట్లనే మా వాళ్ళు సడన్గా ఏమైంది ఫుట్పాత్ పైన దొక్కుతారు మా వాళ్ళు సైకిల్. ఇవి వాళ్ళు అప్పటి నుంచి గొడవ పడుతున్నారు, మాకు ఈ సైకిల్ వద్దు, ఆ సైకిల్ వద్దని. ఏం కాదు, దొక్కమన్నా సైకిల్. చెప్పమన్నా రివ్యూ చెప్పు. ట్రిప్ అయితే మస్తు ఉంది, నాకు మస్తు నచ్చింది. నెక్స్ట్ టైం ఇట్లాంటి వచ్చేద్దాం. అయిపోయింది. అందుకే పోరాళ్ళ సైకిల్ దొక్కమని చెప్పేది లేదు. ఇంట్లో కూర్చొని ఏం చూస్తారా? నేను సెంటర్ ఏం కాదు, రిటర్న్ మళ్ళీ మేము కొంత దూరం పోవాలి. డిస్టెన్స్ వద్దులే, మా వాడు అడిచిపోయినప్పటికీ. అలాగే అవుతా నువ్వు సార్ నడుచుకుంటారా, మేము పోతాం. అంతే తప్పదు. నువ్వు మళ్ళీ మాటిచ్చావు రిక్కి. నువ్వు ఇదంతా కాదు, వాళ్ళిద్దరు కూడా ఆపేద్దాం. మనమైతే ముందు మన మెయిన్ మోటివ్ సైకిల్ దొక్కడం. ఇలా మధ్య మధ్యలో బ్రేకులు తీసుకుంటారు. వీళ్ళు బేసిక్గా బ్రేకులు తీపిస్తారు కాల్చుకొని. అగస్త్య మూసుకొని ఒక సైకిల్ ఏం కాదు తొక్కనా. సో వీడియో నచ్చితే లైక్ కొట్టండి. తొక్కి అప్పుడే అలిసిపోయారు. వీడైతే ఇక్కడ పోమా, ఇంకోడా ఆడపోమా. అరే అగస్త్య చూడరా, వాటర్ లేవు గాయస్. వాటర్ లేవండి. ఇందాక గొల్ల నీళ్ళు వేసి వచ్చినాం. అది కూడా ఏదో అట్లా తాగినామంటే తాగినాం. కానీ మనోడు ఇంట్లో కోసం సాతి చెంకులు సీరియల్ చూస్తాడు. నాకు తెలుసు అగస్త్య. ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చే దారిలో నాకు తెలిసి మళ్ళీ 4 సార్లు ఆపుతారు వీళ్ళు. నీళ్ళు తాగుదాము, చేను పోయింది అనుకుంటా. వీడు చెప్పురా అంటే చెప్తలేడు. చెప్పురా అయ్యా, నీ సిగ్గు. చెప్పు ఏం కాదు, ఏం కాదు. చెప్పు. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇది ఇట్లానే అంటుంది, కానీ మనోడికి మొత్తం ప్యాక్ అయిపోయింది. పర్లేదు, మంచిగా ఉంది. కాకపోతే ఫస్ట్ టైం ఇంత లాంగ్ కాబట్టి కొంచెం టైర్డ్నెస్.